అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 8వ తరగతి తెలుగులో 9వ పాఠ్యాంశమైన చిరమారణ్యం అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ టెక్స్ట్ బుక్ గ్రామర్ని చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చదవండి, ఆలోచించి చెప్పండిలో పద్యం ఇచ్చినారు, దానికి ప్రశ్నలు, తర్వాత ఉద్దేశం. ఈ చిరమారణ్యం అనే పాఠ్యాంశాన్ని తోటి వారి సుఖదుఖాలలో పాలు పంచుకోవడం, సహానుభూతిని కలిగి ఉండడం, మానవత్వాన్ని పెంపొందించడం వంటి భావాలను విద్యార్థుల్లో నింపడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. ఈ పాఠ్యాంశాన్ని రచించిన రచయిత పేరు దేవిప్రియ గారు. ఇది ఆయనకు సంబంధించిన కవి పరిచయం. ఇప్పుడు భాషాంశాల్లోకి వెళ్దాం. అవగాహన ప్రతిస్పందనలో రాగాలు, గానాలు. పాఠాన్ని చదవండి, క్రింది వాటిని గురించి 2 వాక్యాలు రాయండి. రాగాలు, గానాలు. అడవిని ఊయలూయించేవి వాయురాగాలు, హోరు జలపాతాలు, బృందగానాలు. భాషాలిపి. మాటలు మాట్లాడడానికి అంటే భాషించడానికి ఉపయోగపడేది భాష. ఆ భాషను రాయడానికి అనుకూలంగా కూర్చేది లిపి. తర్వాత చక్రము, ప్రయాణం. మానవుడు వస్తువులను సులువుగా కదిలించడానికి సాధనంగా చక్రం కనుగొన్నాడు. ఆ చక్రంతో బండ్లు, రైళ్ళు, ఓడలు, విమానాలు నడుపుతున్నాయి. తర్వాత సంపద, సంద్రం. వస్తువులను వినియోగించడం, అభివృద్ధి చెంది డబ్బులను తయారు చేసుకున్నాడు. అది బంగారం, చేపలు మొదలైన రూపాలలో సంపదగా మారింది. ఆ సంపదను సేకరించడానికి సముద్రాలను అన్వేషించి వెతికి తీశాడు. సముద్రంపై వ్యాపారం చేసి సంపదను ఇంకా పెంచుకున్నాడు. తర్వాత ఇక్కడ ఉన్న చూడండి, పేరా చదవండి, జతపరచండి. ఇక్కడ పేరా చూడండి, ఎవరెవరు ఏందనేది ఇక్కడ కింద జతపరుచుకుందాం. సరేనా నాన్న? పేరా చదవండి, జతపరచండి. కిలాంబి వెంకట నరసింహాచార్యులు అంటే ఆత్రేయ. జంధ్యాల పాపయ్య శాస్త్రి కరుణశ్రీ. తర్వాత బాలా త్రిపుర సుందరమ్మ జాస్మిన్. తర్వాత నెక్స్ట్ ఎవరున్నారు? రాచకొండ విశ్వనాథ శాస్త్రి, ఆయన ఏమంటారు? బీనాదేవి. తర్వాత గేయం. క్రింది గేయం చదవండి, భావం రాయండి. ఈ గేయం చదవాల, దీనికి సంబంధించిన భావం రాయాల. పై కవితకు భావం రాయండి. భావం: ఆకాశంలో తిరిగే పక్షికి ఆహారం కనుక నేలపై పాకే నేలపై ఆకర్షిస్తుంది. ఆ గడియారం ముళ్ళుల చేతులు కొలిచే సమయాన్ని తెలుపుతుంది. తెలుపు గోధుమ రంగులో పీతలు వంటి రంగులో చంద్రుని గమనాన్ని బట్టి సముద్రం పొంగుతూ అమావాస్య తన కెరటాల కొంగున సముద్రంలో స్నానం చేస్తుంటే మన శరీరం స్వల్పంగా ఆపవచ్చు. తన చుట్టూ తిరుగుతూ, ఇక్కడ కంటిన్యూషన్ అని ఆపవచ్చు అయిపోతేనే కింద కంటిన్యూషన్. తన చుట్టూ తిరుగుతూ మలుపులు తగ్గిస్తాయి అంటే మలుపులలో వాహన వేగం తగ్గుతుంది. తర్వాత ఏమిచ్చినారు? క్రింది పేరాను చదవండి, ప్రశ్నలను తయారు చేయండి. ప్రశ్నలు: ఉత్తరాంధ్ర గద్దర్గా ఎవరు పేరు తెచ్చుకున్నారు? రెండవ ప్రశ్న: ఆయన ఎన్నాళ్ళు జానపద రచనలు ఎన్ని భారతీయ భాషల్లోనికి అనువదించబడ్డాయి? కళారత్న బిరుదు ఎవరికిచ్చారు? పేద గిరిజనులలో చైతన్యం ఎవరు తెచ్చారు? ఈ పాఠ్యాంశానికి సంబంధించిన ప్రశ్నలు మొత్తం టోటల్ క్వశ్చన్స్ నోట్స్ అంతా నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయన్న. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవి భాషాంశాలు, పదజాలం. క్రింది వాక్యాలలో గీత గీసిన పదానికి అర్థం రాసి వాటితో సొంత వాక్యాలు రాయండి.
నామకరణం అంటే పేరు పెట్టడం. నాకు పేరు పెట్టడం గురించి మా అమ్మ వాళ్ళు చాలా పేర్లు వెతికారట. తర్వాత శుభ్రం అంటే నిర్మలం. పిల్లల మనస్సు చాలా నిర్మలంగా ఉంటుంది. నిరంతరం అంటే ఎల్లప్పుడూ. ఎల్లప్పుడూ మంచి పుస్తకాలనే చదవాలి. కానలు అంటే అడవులు. అడవులు ఎక్కువగా ఉంటే వర్షాలు బాగా వస్తాయి. తర్వాత రెండవ, క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయ పదాలను రాయండి. నింగి అంటే ఆకాశం, గగనం, మిన్ను. ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న అక్షరాలను నేను ఆల్రెడీ యాస్టిస్ ఇక్కడ రాస్తున్నాను. దానికి అర్థాలను ఇక్కడ రాసిన పర్యాయ పదాలు. దీని ఎదురుగా బాణం గుర్తుతో అర్థమవుతుంది. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఆకులు అంటే పత్రాలు, దళములు. సాగరాలు అంటే సాగరం అంటే సముద్రం, కడలి, పయోనిధి. తర్వాత 1వ, క్రింది ప్రకృతి వికృతులను జత చేసి రాయండి. గృహము అంటే గీము, సముద్రం అంటే సంద్రం, రాజు అంటే రేడు. తర్వాత ఇక్కడ ఏముంది, భాషా క్రీడ ఇచ్చినారు. తర్వాత ఉదాహరణ, మాలిన్యం అంటే మలినం, విగ్రహం అంటే బొమ్మ, నిర్మించడం అంటే కట్టడం, బృందగానం అంటే కళని పాడడం, నామకరణం అంటే పేరు పెట్టడం, అవతరించడం అంటే పుట్టుట, నిరంకుశులు అంటే కనికరం లేనివారు. తర్వాత వ్యాకరణ అంశాలు, క్రింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. పంచామృతం, పంచ ప్లస్ అమృతం, సవర్ణ దీర్ఘ సంధి. రాజ్యం ఏర్పాటు, రాజ్యము ప్లస్ ఏర్పాటు, ఉత్వసంధి. ఉత్తరాంధ్ర, ఉత్తర ప్లస్ ఆంధ్ర, సవర్ణ దీర్ఘ సంధి. ఉర్రూతలూగించు, ఉర్రూతలు ప్లస్ ఊగించు, ఉత్వసంధి. తర్వాత క్రింది పదాలకు విగ్రహ వాక్యం రాసి సమాసాన్ని తెలపండి. 7 రాజ్యాలు, 7 రాజ్యాలు, ద్విగు సమాసం. ఆయుధ శక్తి, ఆయుధమందలి శక్తి, రూపక సమాసం. దేశభక్తి, దేశమునందున్ భక్తి, సప్తమి తత్పురుష సమాసం. అక్షర రూపం, అక్షరమును పేరు గల రూపం, సంభావన, పూర్వపద, కర్మధారయ సమాసం. నెక్స్ట్ దిరుక్త టకార సంధి. అర్థమవుతుందనా? టకారం 2 సార్లు వస్తే దాన్ని దిరుక్త టకారం అని అంటారు. ఇక్కడ చూడండి, కరు, చిరు, కడు, నడు, నిడు శబ్దాలకు రా, ఠ వస్తే దిరుక్త టకారం ఆదేశంగా వస్తుంది. క్రింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. చిట్టెలుక, చిరు ప్లస్ ఎలుక, దిరుక్త టకార సంధి. చిట్టాకు, చిరు ప్లస్ ఆకు, దిరుక్త టకారాదేశ సంధి. నట్టేట, నడు ప్లస్ ఏట, దిరుక్త టకారాదేశ సంధి. తర్వాత అలంకారాల్లో అంత్యానుప్రాసం. ఇక్కడ చూడండి, ప్రతి పాదం చివరన కూడా పున్నాం అని వచ్చింది కదా. కాబట్టి ప్రతి పాదం చివరన కూడా ఒకటే ప్రాస వచ్చింది కాబట్టి దీన్ని అంత్యానుప్రాస అలంకారం అని అంటారు. పాఠంలోని అంత్యానుప్రాస కలిగిన పాదాలను గుర్తించి రాయండి. హోరు జలపాతాలలో బృందగానాలు వింటూ వచ్చాం, సిగ్గు తెలిసి ఆకులు ధరించాం, ఖండాలు దాటిపోయి వచ్చాం, రాజ్యాలు దాటిపోయాం వచ్చాం. అందరికీ ధన్యవాదాలమ్మా. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేసి ధన్యవాదాలు.